చేద్దాం. నిత్యముగా ఈ ఆరాధనలో పాల్గొన్న మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణమైన సమాధానమును మనకందరికీ ఇచ్చి, ప్రత్యేకమైన ఈ సమయంలో కూడా ఆయన మాటల ద్వారా మనలను ఆదరించడానికి, మనకు సమాధానమును సంతోషమును ఇవ్వడానికి సిద్ధపరిచిన ఈ ఆత్మీయ ఆహారం కొరకు దేవుని వైపు చూసి బ్రతిమలాడుకుందాం. యేసయ్యా, నీవు నాతో మాట్లాడము, మాతో మాట్లాడమని. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా. హల్లెలూయా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం గాక. ఈ యొక్క ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 18 నుండి 24 ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను అను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీడి చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవుడు ఈ వాక్యమును మనకు ఆశీర్వదించును గాక. ఇక ఇంకో పాయింట్ ఏంటంటే, మూడో పాయింట్గా, అవును వెళ్తున్నాడిని, అమ్మ జాగ్రత్తగానండి, తండ్రి ఏం చేయాలి? వెళ్ళిపోతాను అంటున్నాడు, ఆస్తి పట్టుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు. తండ్రి ఏం చేయాలి? గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరిక చేయాలి. ఎట్టా వదిలేశాడు? డాడీ వస్తా, బాయ్ బాయ్ అంటే సరేడా అనేసిండే, కానీ వెళ్ళిపో అనేసిండే తప్ప అడ్డగించలేదే. చాలాసార్లు మనం కూడా అనుకుంటుంటాం, నేనేం చేస్తున్నా దేవుడు మౌనంగా ఉంటుండో, నా ఇష్టానికి నేను బతుకుతున్నా. ఈ ఆరాధనలో ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో కానీ నువ్వు వేషాలు వేస్తున్నావు, దేవుడికి తెలియదు అనుకుంటున్నావు. నువ్వు వేషాలు వేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తప్పులు చేస్తున్నావు, నువ్వు ఘోరమైన పాపపు ఊబిలో కూరికిపోయినావు. నువ్వు అనుకుంటున్నావు, నేను బైబిల్ పట్టుకొని గుడికి వస్తే, నేను బైబిల్ పట్టుకొని ఆరాధనకు వస్తే, నేను బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తే ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. చాలా తప్పు, అది చాలా పొరపాటు. దేవుడే సైలెంట్గా ఉన్నాడే. కొన్నిసార్లు అనుకుంటున్నావేమో, మా అన్నదమ్ములు సైలెంట్గా ఉండని అంటుండ్రే, నా భర్త సైలెంట్గా ఉండని అంటున్నాడే, నా భార్య సైలెంట్గా ఉండని అంటుందే, దేవుడే సైలెంట్గా ఉన్నాడని. కానీ తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి వదిలేసినట్టు
నిన్ను కూడా వదిలేశాడు అన్న సంగతి నీకు తెలియటంలే. చనిపోయిన కుమారుణ్ణి తండ్రి ఏం చేసిండమ్మా? వదిలేసిండు. నిన్ను కూడా దేవుడు ఏం చేసిండంటే వదిలేశాడు. ఎందుకు వదిలేడో కూడా చెప్తున్నాడే. 50వ కీర్తనలోనికి ఒక్క మాట వెళ్దాం. 50వ కీర్తనలోనికి వెళ్తే వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, 50వ కీర్తన 17వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. అమ్మా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు. ఈ ఆరాధనలో బ్రదర్స్ సిస్టర్స్కి మనవి చేస్తున్నా, నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో, నువ్వు గుడికి వచ్చినప్పుడు ఒకలాగుంటున్నావు, బయటికి వెళ్తే ఒకలాగుంటున్నావేమో. నీ బలహీనతలో నువ్వు ఉంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఘోరమైన పాపంలో ఉన్నా దేవుడు సైలెంట్గా ఉన్నాడని. ఫస్ట్ పాయింటే దేవుడు ఏమంటుండంటే, నీకు దిద్దుబాటు అసహ్యం కదా, నువ్వు ఎవరి మాట అంటావు? మీ అన్నదమ్ముల మాట నువ్వు వెళ్ళా. పాస్టర్ మాట అంటావా? కొంతమంది అంటారు పాస్టర్ మాట్లాడొచ్చు కదా అని. అన్నదమ్ముల మాట వినకపోయా, అమ్మా నాన్నల మాట వినకపోయా పాస్టర్ మాట వింటావా? పాస్టర్ మాట పక్కన పెట్టి దేవుడి మాట వింటావా? నువ్వు ఎవడి మాట వినవు. నువ్వు పాడైపోవాలని, నువ్వు నాశనం అయిపోవాలని, నువ్వు ఆఖరికి అమ్మ తప్పిపోయిన కుమారుడు గతి ఏమైంది? ఆఖరికి పంది పట్టు తినే పరిస్థితి వచ్చింది. ఉప్పు తిన్నాడు, నీళ్లు తాగక తప్పదు, నీకు దెబ్బలు తప్పవు, అందుకే నువ్వు ఎవరి మాట వినవు. ఆరాధనలో దేవుడు స్పష్టంగా మాట్లాడు. నువ్వు ఊబిలో పడిపోయినావు. అమ్మ, కరెంట్లోకి వెళ్ళి షాక్ కొట్టకుండా ఉంటుందా? మంటల్లోనికి వెళ్ళి కాలిపోకుండా ఉంటావా? సముద్రంలోకి వెళ్ళి ఈత తెలియకపోతే నువ్వు కొట్టుకుపోకుండా ఉంటావా? ఏమనుకుంటున్నావు? నువ్వు ఘోరమైన పాపంలో పడిపోయావు, ఘోరమైన ఊబిలో చిక్కుపోయావు. నీకు తెలియటంలే. నువ్వు ఆఖరికి చచ్చిపోతావో బయటకు వస్తావో అన్నది దేవుడి దయ మీద ఆధారపడి ఉంది. పెంచిన అని చెప్తున్నా. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా ఎవరు వింటున్నారో తెలియలే. నువ్వు దమ్ము కొట్టినా దేవుడు చూస్తున్నాడే, సైలెంట్గా ఉంటున్నాడే. నువ్వు సొక్కేసినా సైలెంట్గా ఉంటున్నాడే. నువ్వు వ్యభిచారంలో పాపంలో ఉండి నువ్వు భార్యకి ద్రోహం చేసినా, భర్తకి ద్రోహం చేస్తున్నా దేవుడు సైలెంట్గా ఉంటాడు అనుకుంటున్నావే. గుళ్ళో దేవుడి పాటలు పాడి బయట సినిమా పాటలు వేసుకుంటున్నా నువ్వు చేస్తుంటే సైలెంట్గా ఉంటున్నాడు అనుకుంటున్నావే. పాస్టర్కి తెలియదు అనుకుంటున్నావే, అమ్మా నాన్నలకి తెలియదు అనుకుంటున్నావే, సెల్ ఫోన్లో నువ్వేం చూస్తున్నావో కూడా తెలియదు అనుకుంటున్నావా? గ్లోరీ టు గాడ్. కానీ జ్ఞాపకం పెట్టుకో, ఇప్పుడు నీకేం చెప్పినా నీకు బుద్ధి రాదు. నువ్వు ఉపదేశాన్ని త్రోసివేసావు. యవనస్తులు ఎవరు కూడా చెప్తున్నా, కానుకలేసి వెళ్ళిపోబాకన్నా వెళ్తున్నావు నువ్వు. నీకు ఇప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదు. తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేడు. ఉప్పు తిన్నాడు, నీళ్లు తాగక తప్పదు. తప్పిపోయిన కుమారుడు పంది పొట్టు తినే పరిస్థితికి వచ్చాడు. నువ్వు చూస్తావు, నీ పరిస్థితి నీకే తెలుస్తుంది, నువ్వు ఎంత హీనంగా మారబోతున్నావో. గ్లోరీ టు గాడ్. నీకు ఇచ్చిన చదువు, నీకు ఇచ్చిన హోదా, నీకు ఇచ్చిన అధిక్యత, నీకు ఇచ్చిన మంచి టాలెంట్స్ అన్నీ దుర్వినియోగపరుచుకొని పాపంలో పడిపోతున్నా నీవు. గ్లోరీ టు గాడ్. రేపు భిక్షం ఎత్తుకుంటావో, ఏడ్సొచ్చి చచ్చిపోతావో, లేకపోతే ఏ బలహీనతతో నువ్వు బాధపడతావో, ఏ జబ్బుతో నువ్వు చచ్చిపోతావో, కానీ డెఫినెట్గా నీ పరిస్థితి నీకు ఉంది, ముందుంది ముసళ్ళ పండుగ. వాడు వెళ్ళని నువ్వు అనుకుంటున్నావు నేను చాలా తెలివైన దాన్ని, నేను చాలా తెలివైనవాడిని చేసిన చాలా తెలివైందని అనుకుంటున్నావు. సంఘంలోనే సంఘస్థుల్లోనే విభేదాలు పెట్టాలని ఏం చేయాలని ఎనీథింగ్ ఎవ్రీథింగ్ యు డూ. కానీ జ్ఞాపకం పెట్టుకో, స్తోత్రాలు, ప్రతి దానికి నీకు దెబ్బ తగలబోతుంది. నువ్వెవరి మాట వినవు. నీకు అలా పట్టుకుంది, ఇప్పుడు పిశాచి పట్టుకుంది, దెయ్యం పట్టుకుంది, నీ కళ్ళు మూసుకుపోయినాయి, నీకు ఇప్పుడు ఏం అర్థం కాదు, నువ్వెవరి మాట వినవు. అందుకే దేవుడు తండ్రి తప్పిపోయిన కుమారుని వదిలేశాడు. అలాగే దేవుడు నిన్ను కూడా వదిలేస్తున్నాడు. నా బాధ ఏంటంటే వదిలేస్తే పనికిమాలిన అయిపోతాం ప్రియులారా. తిడుతున్నాడు కాబట్టి, గద్దించబట్టే, వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేయబట్టే, స్తోత్రాలు, కొంచెంలో కొంచెమే నీ భయం ఉంది మనకి. వదిలేస్తే పనికిమాలిన అయిపోతాం. పనికి రాని పాత్ర నని పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నేను నింపుమా. పనికి రాని పాత్రలని పారవేయకుమా.
నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా సాక్ష్యముగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైన నావంగా చల్లగా చూడుమయ్యా. కనుక వెళ్ళిపోతున్న కుమారుణ్ణి ఆపలే. అందుకు కుమారుడు అనుకున్నాడు, మా నాన్న ఓకే అనేసిండు, గ్రీన్ సిగ్నల్ ఊపేసిండు, నేనేం చేసిన రైట్ అన్నాడు. ఒకవేళ కన్న తండ్రి రైట్ అన్నా దేవుడు అనటంలే. కారణం నీవు ఆయన ఉపదేశాన్ని వినేటట్లు లేవు. అందుకే 50వ కీర్తనలో ఆ 21వ వచనంలో అంటున్నాడు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయింటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడిని అనుకుంటున్నా. గ్లోరీ టు. పాస్టర్ కూడా మళ్ళాంటాడు, అందుకే సైలెంట్గా ఉంటుండు. దేవుడు కూడా మళ్ళాంటాడు, అందుకే సైలెంట్గా ఉంటుండు. కాదంట, ఆడంటున్నాడు చూడండి అమ్మా. అయితే స్తోత్రాలు, ఒక రోజుంది నీ కన్నుల ఎదుట ఈ సంఘటనలను నేను వరుసగా ఉంచి. అయ్యో, ఆ మధ్య కుటుంబం అడుగుతా ఉంది, అయ్యగారు మేము ఏం తప్పులు చేసినాం, ఇన్ని బాధలా, కొడుకు చచ్చిపోయా, అల్లుడు చచ్చిపోయా, అయ్యా భర్త చచ్చిపోయా, ఏదయ్యా ఇన్ని బాధలు, మేమేం తప్పు చేసినాం. గ్లోరీ టు గాడ్. అడుగుతుంది ఆ ఫ్యామిలీ, ఏం తప్పు చేసినా? నువ్వు కళ్ళు తెరవలేవు, నువ్వు కళ్ళు మూసుకుపోయి ఇష్టానుసారంగా చేస్తున్న కార్యాలకి ఒక రోజుంది. నిన్ను అవన్నీ చూపించే, నిన్ను ఏడిపించే రోజుంది. నిన్ను బాధ పెడతాడు, నిన్ను గద్దిస్తాడు వరోసగా. ఈ రోజు నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ రోజు నువ్వు విధవరాలైనా, లేకపోతే తండ్రిని పోగొట్టుకున్నావు, లేకపోతే ఉద్యోగం పోగొట్టుకున్నావు, లేకపోతే నీ పరిస్థితి పోగొట్టుకున్నావు, ఎందుకు ఆశీర్వాదం మిస్ అయ్యింది? గ్లోరీ టు గాడ్. ఒక రోజుంది, పాపులంతా ఏడ్చే రోజు. పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు. ఒకరోజు నీ బిడ్డలు నీ మీద ఏడవబోతున్నారు. నాన్న, ఆ రోజు నువ్వు తప్పు చేసి ఉండకపోతే ఈరోజు చెట్టుకో పెట్టలాగా మేము అయ్యి ఉండేవాళ్ళం కాదు నాన్న. అమ్మా, నువ్వు చేసిన బుద్ధి తక్కువతనం బట్టి ఈరోజు మేము ఇలాగా శాపాలు అనుభవిస్తున్నా. ఆ రోజు నువ్వు చూడకుండా ఉండాలంటే ఈరోజే నువ్వు మారు మనసు పొందు. బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని 1000 తరముల వరకు కరుణిస్తా, నన్ను ద్వేషించు వారిని 4 తరాల వరకు తండ్రుల దోషం పిల్లల మీద పెడతా. నువ్వు అనుకుంటున్నావు
నువ్వు చేస్తుంది కరెక్ట్ అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తుంటే సైలెంట్గా దేవుడే ఉన్నాడని. లేదు, అనాది అయి అరిసే రోజు ఒక రోజు ఉంది. అనాది అయి అరిసే రోజు ఒక రోజు ఉంది. ఆకలికి అలమటించే రోజు ఒక రోజు ఉంది. స్తోత్రం. నువ్వు తప్పించుకోలేవు. జ్ఞాపకం పెట్టుకో. అందుకే తండ్రి కుమారుని వదిలాడు. గో, లెట్ హిమ్ గో, వెళ్ళిపోని. ఆయన వెళ్ళని, ఆమె వెళ్ళని, ఎంత తిరుగుతా తిరగని. దేవుడు గొప్పవాడు ప్రియులారా, నిన్ను వదులుతున్నాడు. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు అదృష్టవంతుడు. కారణం ఏంటంటే ఆ పంది పొట్టు తిన్నప్పుడు బుద్ధి వచ్చింది వాడికి. ఇక్కడ జరిగిన సంఘటన 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. నెంబర్ 1, ఆ పరిస్థితుల్లో కూడా తండ్రి దగ్గరికి వెళ్తే చేర్చుకుంటాడు అన్న ధైర్యం ఉంది. అర్థమవుతుందా? కానీ ఈ రోజుల్లో జాగ్రత్తగానండి అమ్మా, తప్పిపోయిన యవనస్తులు, తప్పిపోయిన యవనరాండ్రికి తిరిగి చేరుసుకుంటుంది అమ్మ, దగ్గరికి రానిస్తాడు నాన్న అన్న ధైర్యం లేదు. వెళ్ళిపో, చచ్చిపోయింది అనుకుంటా నా బిడ్డ, చచ్చిపోయాడు అనుకుంటా నా బిడ్డ, వెళ్ళిపో, మళ్ళీ రాబాక. కఠినులైన తండ్రులు, కఠినులైన తల్లులు ఉన్నారు. ఇంకా అందరూ అలాగ ఉంటారని అనుకోలేం. కానీ మన దేవుడు తిరిగి వస్తే చేర్చుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఎంత ఘోరమైన పాపి అయినా, నువ్వు ఎంత భయంకరమైన ఊబిలో నువ్వు ఉన్నా, సముద్రంలో మత్స్యపు కడుపులోకి యోనా వెళ్ళిపోయినా అక్కడి నుండి ప్రార్థిస్తే, అక్కడ పశ్చాత్తాపడి ప్రార్థిస్తే దేవుడు ఆమేనని ఆలకించాడు. కనుగుడ్లు పోయి గుడ్డివాడై పాపం సంసోను ఆ స్తంభాలు తొయ్యడానికి బలం అడిగినప్పుడు నా దేవుడు కరుణించి ఆ పాపంలోండి బయటికి లాగాడు, అక్కడ బలం ఇచ్చాడు. ఘోరమైన పాపంలో పడిపోయి దావీదు 51వ కీర్తన అంటున్నాడు, నీ సన్నిధి నుండి నన్ను తోసేయబాకు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసేయబాకు అని ప్రార్థిస్తే దేవుడు కరుణించాడు. ఘోరమైన పాపులైన దేవుడు తీసుకొస్తాడు. అయితే నిజంగా పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా చెప్దామా? ఎలా పడ్డాడు? నిజంగా పశ్చాత్తాపడ్డాడు. స్తోత్రాలు. ఏ పాపి అయినా నిజంగా పశ్చాత్తాపడి, అందుకంటాడు మనము పాపము లేని వారమని చెప్పుకొని నీడలా మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం. మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. 1 యోహాను 1:7, 8, 9 వచ్చిన మన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుందా, నిజముగా పశ్చాత్తాపడి. అందుకే తండ్రులకి తల్లులకి నేను మనవి చేస్తున్నా, ఇక్కడ జాగ్రత్తగానండి అమ్మా. ఆ కొడుక్కి ధైర్యం వచ్చింది. ఆ కొడుక్కి ఏం ధైర్యం వచ్చిందంటే, ఈ పరిస్థితిలో కూడా నా తండ్రి దగ్గరికి వెళ్తే, తండ్రి నీకు విరోధంగా, దేవునికి విరోధంగా నేను పాపం చేశానంటే చేర్చుకుంటాడు. పిల్లలకి, తండ్రులకి తల్లులకి నేను మనవి చేస్తున్నా, పిల్లలు తప్పులు చేస్తారు ప్రియులారా, క్షమించే పెద్ద మనసు మనకు ఉండాలి. పిల్లలు తప్పులు చేస్తారు, క్షమించే పెద్ద మనసు మనకు ఉండాలి. నా బిడ్డ చచ్చిపోయింది అయ్యారు, నా కూతురు చచ్చిపోయింది అయ్యారు, నా కొడుకు చచ్చిపోయాడు అయ్యారు. బైబిల్ అంటుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి తప్పులు చేయడం మానవ లక్షణం, క్షమించి చేర్చుకోవడం దైవ లక్షణం. ఇంకో సంగతి, కొంచెం ముందుకెళ్తా. ఒక కొడుకు తప్పిపోయి పడిపోయినాడంటే నీ కొడుకే కదా, నీ కూతురే కదా. ఇంకో సంగతి చెప్తా, నువ్వు ఒక్క ఛాన్స్ ఇచ్చావంటే జీవితాంతం వాళ్ళకు జ్ఞాపకం పెట్టుకుంటారు, దేవుడి మందిరానికి వస్తారు వాళ్ళు. ఒక్క ఛాన్స్ నువ్వు ఇస్తే
జీవితాంతం వాళ్ళ మందిరానికి వస్తారు. వాళ్ళు నమ్మకంగా ఉంటారు. నేను తప్పు చేసినా మా నాయన తప్పు కోపడలే, నాకు అవకాశం ఇచ్చాడు. పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టు ఉండరు ప్రియులారా. పడిపోయిన వాళ్ళు ఏదో ఒక రోజు లేస్తా. ఏదో మనం పరిశుద్ధుల్లాగా వాళ్ళు ఏదో కొంతమంది కథలు చెప్తారు. అయ్యగారు మా లైఫ్లో మా ఫ్యామిలీలో ఇలాంటి వాళ్ళే లేరు అయ్యగారు, ఇక మీ ఫ్యామిలీ ఇష్టం అంత దింపాలా? ఎందుకు నీ ఫ్యామిలీ లాగుతావు అనవసరంగా? నీ ఫ్యామిలీ ఇష్టం అంత బయటికి లాగాలి. అప్పుడు నీ ఫ్యామిలీ నువ్వెందుకు బయటికి పెట్టుకుంటావు? కథలు చెప్పబాకండి, కరుణ సోపండి. పక్కన వాళ్ళు చెప్పండి, కథలు చెప్పబాకండి, కరుణ సోపండి. ఏం చెప్తావు నువ్వు? ఏదో నువ్వే పరలోకంలో దిగిపోయినట్టు, పరిశుద్ధంగా దిగిపోయినట్టు, మిగతా వాళ్ళు దిగలేదన్నట్టు కథలు చెప్పబాక. నీ అక్క పిల్లలు చూడు, నీ చిన్న అక్క పిల్లలు చూడు, లేకపోతే వాళ్ళని చూడు, వీళ్ళు చూడు, అన్నదమ్ముల పిల్లలు చూడు, వీళ్ళంతా మంచిగా పెళ్ళిళ్ళైనాయా? తప్పదే, లాగబాకండి. తప్పు చేయడము మానవ లక్షణం, క్షమించి చేర్చుకోవడం దేవుడి లక్షణం. ఆల్ రైట్, ఓ ఛాన్సీ. స్తోత్రాలు. అర్థమైంది నేనా? ఇప్పుడు యవనస్తులు మన వాళ్ళు, అందుకే నేను పట్టుకోమంట జాగ్రత్తగా. మొన్న నాకు యవనస్తుడు బండి మీద వెళ్తుంటే కాళ్ళ మీద పడిపోయింది తాగేసి. అయ్యా క్షమించయ్యా. నేనేమనలే, లేబా అందరూ ఉన్నారు, వెనకాల బళ్ళు ఆగినాయి, ఆరను కొడుతుండ్రు, లేవటంలా, పడిపోయినాడు పాప. అయ్యా నేను హోలీ క్రాస్కి వెళ్ళినోడినయ్యా, నేను మంచోడినయ్యా, నేను కొయ్యూరుకి వెళ్ళినోడినయ్యా, నేను పడిపోయినానయ్యా, నన్ను క్షమించయ్యా. నేనన్నా నేను క్షమిస్తున్నానబ్బా, దేవుడు కూడా క్షమిస్తాడబ్బా, నువ్వు లే అంటే లేవటంలా. నేను మళ్ళీ భారంతో ప్రార్థన చేసి ఏడ్చిన, ప్రభు యవనస్తుడికి ఒక ఛాన్స్ అయినా ఆయన. చాలు అయ్యా, చాలు, నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినావు, నేను బాగుపడతా, నేను మళ్ళీ మామూలులో నవ్వుతానయ్యా. వాళ్ళకు కూడా మామూలు అవ్వాలనే ఉంది పాపం, పడిపోయినారు వాళ్ళు. వాళ్ళకి మామూలు అవ్వాలని ఉంది, పడిపోయినారు వాళ్ళు. దేవునికి ఇస్తాం. ఇప్పుడు ఇంకో సంగతి మీకు చెప్తా. ఇప్పుడు తిరిగి వచ్చినాడు కదా, ఎవరు వచ్చినారు అమ్మా? ఎవరు వచ్చినారు? జాగ్రత్తగా వినండమ్మా. తిరిగి వచ్చినాడు కదా, చచ్చినాడా? నా మాట కాదని వెళ్ళిపోతావా? ఆస్తంతా ఖర్చు పెట్టేస్తావా? అమ్మ అన్నీ గుచ్చి 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 అన్నాడా? అయ్యో కొంతమంది తల్లులు ఉన్నారమ్మా, భార్యలు ఉన్నారమ్మా, పాపం ఆయన చచ్చిపోయే వరకు గుచ్చి 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 20లో ఇలాగన్నావు, 90లో ఇలాగన్నావు, 70లో ఇలా చేసినావు, 80లో ఇలా చేసినావు. అయ్యో వాళ్ళు మర్చిపోయినా నువ్వు మర్చిపోవు పాపం. గుచ్చి 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 చచ్చిపోయే వరకు అంటావు, చచ్చిపోయినా కూడా అంటావు కాదు ఆ మాట. అలాంటి వాళ్ళు చెయ్యొత్తండి, వందనాలు చెప్తా. పనికి మాలినోళ్ళు. మీ బతుకు నీ భర్తే కదా, నీ భార్యే కదా, నీ బిడ్డలే కదా, ప్రేమ లేదా నీకు? ప్రేమ దోషములన్నిటినీ కప్పున. ఏదా ప్రేమ? గుచ్చి 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 వెళ్ళిపోయినాడు, పెద్దగా వెళ్ళిపోయినాడు, అత్తంతా పట్టుకొని వెళ్ళిపోయినాడు అన్నాడు ఆ తండ్రి. అబ్బా నీకు మరొక 500 దొరకలే, గుచ్చి గుచ్చి 70లో తాగినావు, 80లో తాగినావు, 90లో తాగినావు, ఇప్పుడు కూడా తాగేస్తున్నావు అంతే. ఏంటర్థం? మనిషి బయటపడాలి వద్దా? స్తోత్రం. తప్పులు చేస్తారు ప్రియులారా. అలాకన్నా నీకు గాబరా అయిపోతుందా? నీకు టెన్షన్ అయిపోతుందా? ఏడు, కన్నీరు కాచు, ప్రార్థన చేయి, కొంచెం వదులు. తప్పిపోయిన కుమారులాగా ఎక్కడో పందిపొట్టు తింటాడు, అప్పుడు బుద్ధి వస్తుంది, లేదా చచ్చిపోతాడు. ఇంకేం చేస్తాం? రెండే జరుగుతాయి. నువ్వు మనం తిరుగుతావా, చచ్చిపోతావా, రెండే జరుగుతాయి. తిరిగి ఆ టాపిక్కే ఎత్తలే. మన తండ్రి, మన పరమ తండ్రి మా గుచ్చి 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 మాట్లాడే దేవుడు కాదు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ గురించి చూస్తే అందరూ రాళ్ళేసి కొట్టాలని వచ్చినారు. యేసు ప్రభు ఒకే మాట అన్నాడు, అమ్మా ఎవరూ కొట్టలేదా? నేను కొట్టను, పోమ్మా, ఇక పాపం చేయబోక అన్నాడు. అంతేగాని ఏమ్మా ఆయనతో తిరిగినావా, వీళ్ళతో చేసినావా, తప్పు కదా ఈ మాటలు అన్నాడా? ఈ యాంటీ ప్రియులారా మీకేం మాటలు దొరకవా? ఛాన్సీ, కన్నీరు కార్చు, సంపాదించుకో. హల్లెలూయా చెప్తామా? చెప్పండి పక్కన వాళ్ళతో, సంపాదించుకుందాం.
మన భర్తలను, మన కొడుకులను మనం సంపాదించుకుందాం. తప్పిపోయిన వాళ్ళని సంపాదించుకుందాం. తప్పిపోయిన ఏం చేయాలమ్మా? తప్పిపోయిన వాళ్ళు ఏం చేయాలమ్మా? సంపాదించుకోవాలి. గుచ్చి 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 ఇంటికి వస్తేనే పాపం నువ్వు ఒక పెద్ద గరిటోడు పట్టుకుంటావో, చీపురు కట్టోడు పట్టుకుంటావో. అబ్బా స్తోత్రం. అందులో పాపం సిస్టర్లు చాలా మంచోళ్ళు. ఇట్టాగదమ్మా దెయ్యాల్లాగే ఇట్టాగుంటాయి, ముడులు కూడా ఇలా పెట్టేస్తారు. రా రా బా స్తోత్రం. నువ్వు దేవుని బిడ్డలాగా ఏమి ఉండవు. ఇంకా ఎక్కడ గుళ్ళో అల్లెలుయ అల్లెలుయ అని వైట్ అండ్ వైట్లో వస్తావు, కానీ అక్కడ రా పిశాచి దెయ్యం నేనే నీ అంత చూస్తా రా. అప్పుడు ఏం బయటకు వస్తాడు? ఇంకేం బయటకు వస్తాడు ఆయన? గ్లోరీ టు గాడ్. తప్పులు చేయడం మానవ లక్షణం, క్షమించి చేర్చుకోవడం దైవ లక్షణం. ఆల్ రైట్, వాళ్ళ కోసం మనం పట్టుకోలాగా కొద్దిసేపు ఆగు. గ్లోరీ టు గాడ్. దేవుని జనాంగం అంచేత మనం ప్రేమ కలిగిన వారంగా, అర్థమైందా? దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ చూపించాలి. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగా అన్నమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను. కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి, ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలామంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తు అన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం. కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.